చేపల పులుసు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్‌గా నేనైతే 1 కేజీ చేపలు తీసుకున్నాను. అందులో ఏంటంటే పులుసుకి కొన్ని, అలాగే ఫ్రైకి కొన్ని చేసుకున్నాను. అలాగా ఫస్ట్ చింతపండు ఎట్లా నానబెట్టుకున్నాక నేనైతే ఇంతకుముందు తయారు చేసుకున్న మసాలా ఉంది. ఆ మసాలా పౌడర్, అలాగే చిన్న అల్లం, వెల్లుల్లి 2 మిక్స్ చేసి చిన్న మసాలా ముద్దలా చేసుకున్నాను. ఇలా నేను చేపల పులుసు కోసం అనేసి చింతపండు నానబెట్టింది మొత్తం తీసి వాటర్ కింద గుజ్జులాగా ఉంటుంది కదా, దాన్ని తీసి ఒక పక్క పెట్టాను. అట్లాగే చేపల ఫ్రై కోసం నేను తయారు చేసుకున్న కొన్ని పీసెస్ని, అలాగే సాల్ట్, అలాగే మసాలా, అలాగే కారం వేసుకొని మిక్స్ చేసి కొంతసేపు ఫ్రిడ్జ్లో ఉంచాను. దాని తర్వాత ఫ్రై చేద్దామని అయితే మిక్సింగ్ అయితే నేను చాలా తక్కువ మసాలా కారం వేసాను, ఎందుకంటే మామయ్య గారికి మసాలా అంటే ఇష్టం ఉండదు. సో అందుకోసమని చాలా తక్కువగా, ఇంకా ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి చాలామంది చేస్తారు. నేనైతే సింపుల్గా తయారు చేసుకుంటాను. మరి హెవీగా అంటే అది బాగా ఫ్రైడ్ అయితే కానీ అది ఇది అవ్వదనమాట. సో అట్లాగా కాకుండా నేను లైట్గా పైన చిన్న లేయర్ వచ్చేలాగానే నేను మిక్స్ చేశాను. అలాగా ఇలా ఫ్రై చేసేసాను. బౌల్లో అయితే ముందు ఆయిల్ పెట్టేసుకొని బాగా వేడి చేశాక దాంతో కొంచెం నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసిన పీసెస్ అట్లాగా కొంచెం ఫ్రై చేసాక అయిపోయింది. ఫ్రైడ్ అయితే కర్రీ అయిపోయింది. ఇంకా పులుసు ఒకటి ఉంది కదా, మన నర్సిపన్న స్టైల్లో ఇట్లాగా చేపల పులుసు ఎలా చేయాలనేది మీకు చెప్పబోతున్నాను కదా. ఇట్లాగైతే మేము చేసుకుంటాము. సో ఫస్ట్గా ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసేసాను. బాగా మగ్గినాక నెక్స్ట్ టమాటా రసం వేసేసాను. బాగా మిక్స్ అయిపోయే వరకు కొంచెం దోరగా వేగాలి. వేగిన తర్వాత నేను ఇందాకైతే ఏదైతే మసాలా ఫ్లేవర్ యాడ్ చేసుకున్నామో దాన్ని మళ్ళీ మిక్స్ చేసేయాలి, అంటే గ్రేవీలోకి అనమాట. ఇది మొత్తం మనం గ్రేవీ కోసం తయారు చేస్తున్నాము. ఇట్లా అయిపోయినాక చేపల పులుసు కోసమని మనం ఇందాక తీసుకున్నాం కదా చింతపండు రసం, అది కొంచెం యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక మొత్తం ఇట్లా వచ్చింది. కొంతసేపు అయితే ఉంచిన తర్వాత పసుపు, అలాగే కారం, అలాగే సాల్ట్, అలాగే కొంచెం మసాలా ఫ్లేవర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేయాలన్నమాట. అంతే, మనకి పులుసుకి ఎంతవరకు అయితే సరిపోతుంది అనుకుంటున్నామో మనము గ్రేవీ దాన్ని బట్టే మనం వాటర్ ఎంత వేయాలనేది చేసుకోవాలి. అలాగా ఫిష్ దానిపైన యాడ్ చేసేసాను. నేనైతే ఎట్లాగానో పెట్టేసుకున్నాను. చూసారా, ఇలా వచ్చిందనమాట. అయితే నెక్స్ట్ దాన్ని ఇంకేమీ చేయకూడదు, అట్లాగే అలా పెట్టేసి దానికి ఇంకా మూత పెట్టేసి ఒక 10 to 15 minutes వరకు అలా సిమ్లో కానీ మీడియంలో పెట్టుకోవాలి. ఎందుకంటే హెవీగా బాగా ఉడికిపోకుండా, బాగా బయటికి ఇది అవ్వకుండా. సో అట్లాగైతే నేను చేశాను. ఇదైతే ఫైనల్గా లుక్ ఇలా వచ్చింది. నా చేపల పులుసు నర్సీపట్నం స్టైల్లో బాగుంది కదా. నచ్చితే వీడియో మొత్తం లైక్ చేయకుండా ఉండకండి. నేను చాలా వీడియోస్ పెడుతున్నాను, వ్యూస్ అయితే డౌన్ అయిపోతున్నాయి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నా చేపల పులుసు మీకు నచ్చింది కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ ఎవ్రీవన్, ప్లీజ్ సపోర్ట్ అండ్ షేర్ అండ్ కమెంట్.